అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలితా స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే పళ్ళని రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలా అండి, అవసరం లేదు కదా, నాకేం నొప్పి లేదు కదా, నాకేం ప్రాబ్లం లేదు కదా అని చాలా మంది అంటుంటారు. ఈవెన్ మా దగ్గరికి సమస్యతో వచ్చిన పేషెంట్ తాలూకు బంధువులు కూడా వాళ్ళు చూపించుకొని మీరు కూడా చూపించుకొని అని వాళ్ళని అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు లేదు లేదు నాకేం ప్రాబ్లం లేదండి, నేను చూపించుకోను, నాకు బాగానే ఉంది, నాకే పెయిన్ లేదు, అంతా హ్యాపీగా ఉంది అంటూ ఉంటారు. కానీ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కనీసం డెంటల్ చెకప్స్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనకి తెలియకుండా సైలెంట్ డిసీజెస్ కొన్ని మన నోట్లో జరుగుతూ ఉంటాయి అనమాట. ఉదాహరణకి ఈ చిగుళ్ళ సమస్యలు, ఈ పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ అంటారు అనమాట. ఈ చిగుళ్ళ సమస్యలు అనేవి సైలెంట్ డిసీజెస్. అవి నొప్పి కలిగించవు, బాధ కలిగించవు, ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ ఏంటంటే లోపల లోపల ఈ డిజీజ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇలాంటివి బయటపడాలంటే లేదా చిన్న చిన్న పిప్పళ్ళు ఉంటాయి. పిప్పళ్ళు ఉంటే ఏంటంటే అవి మొదటి దశలో నొప్పి కలిగించవు, క్రమేపీ లోపలికి స్ప్రెడ్ అయ్యే కొద్దీ అవి నొప్పిని కలిగించే ఒక ప్రాసెస్ మొదలవుతుంది అనమాట. ఇలాంటివి ఐడెంటిఫై చేయాలి అంటే సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ డెంటల్ చెకప్స్ చేయించుకున్నట్లయితే మొదటి దశలోనే మనం వాటిని గుర్తించి ఆ ప్రాసెస్ని తక్కువ ట్రీట్మెంట్తో మనం కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో అందరూ కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్స్ చేయించుకున్నట్లయితే వాళ్ళ పళ్ళ యొక్క లేకపోతే నోటి యొక్క ఆరోగ్యం చాలా చాలా మెరుగ్గా ఉంటుందండి. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చే అవసరం కూడా ఉండదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.